the new topic in this unit, that is a root sheet, which is a 2 marks important question. Okay, let's see root sheet. A root sheet shows the details of section, okay, that is a department and the specific machine on which the work is to be performed. అంటే ఇక్కడ ఏంటంటే రూట్ షీట్ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ యువర్ డ్రాయింగ్ షీట్ మీరు డ్రాయింగ్ షీట్ చూడండి ఒకసారి. ఈ డ్రాయింగ్ షీట్ మీరు డ్రాయింగ్ షీట్ వేసుకున్న తర్వాత కింద మీకు ఒక డీటెయిల్స్ ఉంటాయి తెలుసు కదా. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, అలాగే నేమ్ ఆఫ్ యువర్ క్యాండిడేట్, రోల్ నెంబర్, డిపార్ట్మెంట్, ఓకే, సిగ్నేచర్, ఓకే. సో ఇలా కాలేజ్ ఒక షీట్ మీద ఎలాగైతే ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో అదే విధంగా రూట్ షీట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయమ్మా. అదే చెప్తున్నాడు. ఏ రూట్ షీట్ షోస్ ద డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ ఆన్ ద అండ్ ద స్పెసిఫిక్ మిషన్ ఆన్ విచ్ ద వర్క్ ఇస్ టు బి పెర్ఫార్మ్డ్. ఒక వర్క్ ఉందా, ఓకే, ఆన్ విచ్ ద వర్క్ ఇస్ పెర్ఫార్మ్డ్. ఆ వర్క్ అనేది ఏ మిషన్ మీద పనిచేయాలి, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అంటే ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్, సెకండ్ ఏ డిపార్ట్మెంట్, ఈ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ మిషన్ మీద వర్క్ చేయాలి అన్నది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే నా దగ్గర ఒక కాంపనెంట్ ఉందిరా, ఓకే, ఇప్పుడు మన కాలేజ్ చూసుకోండి. నేను దీన్ని ఎలా ఇదొక ఐరన్ రాడ్ అనుకోండి, నేను దీన్ని ఒక హాలో షాఫ్ట్ కింద మార్చాలనుకుంటున్నాను. ఓకే, హాలో షాఫ్ట్కి ఇచ్చినప్పుడు నేను మీ క్లాస్లో ఒక క్యాండిడేట్కి ఇచ్చాను, మీ సిఆర్కి ఇచ్చి అరే నాకు ఇది హాలో షాఫ్ట్ కింద కావాలన్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి మన ప్రొడక్షన్ ల్యాబ్లో తీసుకెళ్తారు. ప్రొడక్షన్ ల్యాబ్లో ఏం చేస్తారు, దీనికి సర్ఫేస్ అంటే దీనికి ఫేసింగ్ ఆపరేషన్ చేసి మెటీరియల్ రిమూవ్ చేస్తారు. తర్వాత ప్రొడక్షన్ టెక్నాలజీ పక్క రూమ్లో తీసుకెళ్ళి సంథింగ్ వెల్డింగ్ దాంట్లో తీసుకెళ్ళి సంథింగ్ వెల్డింగ్ ఆపరేషన్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఆపరేషన్ చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఒక రూట్ షీట్లోనంట డీటెయిల్స్ అంటే మొత్తం డీటెయిల్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందంట. ఇన్ఫర్మేషన్ ఆఫ్ సెక్షన్ అండ్ స్పెసిఫిక్ మిషన్, ఒక మిషన్ అంటే ఏ ఆపరేషన్ జరగాలి, అదేవిధంగా ఏ వర్క్, ఒక వర్క్ పెర్ఫార్మ్ చేయడానికి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ వర్క్ చేయాలనేది ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా ఏం చెప్తారు చూడండి. ఏ రిటర్న్ స్పెసిఫికేషన్ అంటే ఒక రాతపూర్వకంగా రాసిన ఒక స్పెసిఫికేషన్, రిటర్న్ స్పెసిఫికేషన్ ఆర్ డాక్యుమెంట్ అంటే ఒక రాతపూర్వకంగా రాసిన ఒక డాక్యుమెంట్ విచ్ గివ్స్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది ఆ షీట్. ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్కింగ్ డేటా ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ పార్ట్. అంటే ఒక రా మెటీరియల్ నుండి ఫినిష్డ్ పార్ట్ అవ్వడానికి ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అవసరమో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక రిటర్న్ ఫామ్లో లేదంటే ఒక డాక్యుమెంట్ ఫామ్లో మనకు అందించేదాన్ని మనం రూట్ షీట్ అని అంటాం. రూట్ అంటే తెలుసు కదా, ఏ ఆపరేషన్స్ అలా. షీట్ అంటే ఏంటి, ఒక షీట్ మీద రాసేదాన్ని మనం రూట్ షీట్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ సి. ఓకే, ప్రొడక్ట్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అ రూట్ షీట్, దాన్ని మనం రూట్ షీట్ అని అంటాము. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ రూట్ షీట్ స్పెసిఫైస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద ప్రొడక్షన్ ఆపరేషన్. రూట్ షీట్లో మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద ప్రొడక్షన్ ఆపరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి కూడా చెప్తాడమ్మా. ఓకే, ఫస్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి, సెకండ్ ఇక్కడ, ఫస్ట్ ఫోర్జింగ్, తర్వాత ఓకే తర్వాత స్మితీ ఆపరేషన్స్, తర్వాత హీట్ ట్రీట్మెంట్, తర్వాత వెల్డింగ్, తర్వాత నర్లింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్స్ గురించి మనకి స్పెసిఫై చేస్తూ ఉంటాడు ఒక రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్ రూపంలో. దాన్ని మనం రూట్ షీట్ అని అంటాము. నెక్స్ట్ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా నీడెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ రూట్ షీట్స్. ఓకే, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, మనం ఒక రూట్ షీట్ క్రియేట్ చేయాలంటే కనుక మనం ఇందాక చూస్తాం కదా, ఇందాక రూటింగ్ చేయాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలో. ఓకే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద రూటింగ్. అదేవిధంగా ఒక రూట్ షీట్ రాయాలంటే ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా నీడెడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ రూట్ షీట్స్ ఆర్ ఫాలోస్. రూట్ షీట్ రాయాలంటే కనుక కింద డేటా మనకి కావాలి. కాంప్రిహెన్సివ్ డ్రాయింగ్ ఆఫ్ ద పార్ట్స్ అండ్ అసెంబ్లీస్. మన మిషన్ డ్రాయింగ్లో మనకు తెలుసు కదా, కాంపోనెంట్స్ ఉంటాయి కదా. మనం ఫస్ట్ ఇంత చెప్పుకున్నాం ప్రొడక్ట్ అనాలిసిస్ అని చెప్పి, సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే కాంప్రిహెన్సివ్ డ్రాయింగ్ ఆఫ్ పార్ట్స్ అండ్ అసెంబ్లీస్. ఒక పార్ట్స్ గురించి కంప్లీట్గా చదువుకోవాలి మనం, అసెంబ్లీస్ గురించి కూడా కంప్లీట్గా చదువుకోగలరు. అంటే ఆ పార్ట్ చూడగానే అందులో ఏం అసెంబ్లీస్ ఉన్నాయి, ఏం సబ్ అసెంబ్లీస్ ఉన్నాయి మనం తెలుసుకోవాలి. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్ నెక్స్ట్ టాపిక్లో చెప్తాను, వాట్ ఈస్ దట్. ఓకే, నెక్స్ట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ క్వాలిటీ. ఏ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కావాలి అంటే రా మెటీరియల్ నీకు ఏ క్వాలిటీ కావాలి, ఫైన్ ప్రొడక్టా లేదంటే సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్, అంటే ఏ గ్రేడ్ క్వాలిటీ, బి గ్రేడ్ క్వాలిటీ కూడా డిటర్మైన్ చేసుకో. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ గురించి తెలియాలి. ద ఆపరేషన్ సీక్వెన్స్ టు బి కన్సిడర్ అట్ ద ఈచ్ వర్క్ సెంటర్. ఓకే, ద ఆపరేషన్ సీక్వెన్స్ అంటే ఒక ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే సిరీస్. ఓకే, టు బి కన్సిడర్ ద ఈచ్ వర్క్ సెంటర్. ఇప్పుడు ఫస్ట్ దగ్గర జరుగుతుంది, సెకండ్ నెక్స్ట్ ఆపరేషన్ ఎక్కడికి వెళ్ళాలి, ఓకే, సెకండ్ దగ్గర జరుగుతుంది, థర్డ్ ఎక్కడికి వెళ్ళాలి, అంటే వెంటనే సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఎక్కడెక్కడ జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఒక ప్రాపర్ రూట్ షీట్ అనేది రాయగలం. ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ మిషన్స్ టు బి యూజ్డ్ అంటే మనం ఉన్న వాటిలో ఏ మిషన్ యూజ్ చేస్తున్నాము, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం అన్న దానికి ఒక ప్రాపర్ ఐడియా కూడా ఉండాలమ్మా. ఈ అన్నీ కూడా ఐడియా ఉంటాయి, ఇంకా రిమైనింగ్ కూడా ఉంటాయి.
ఇవన్నీ ఐడియాస్ తెచ్చుకుంటే మనం ఒక ప్రాపర్ రూట్ షీట్ అనేది రాయగలం. ఓకేనా? తర్వాత ఎగ్జాంపుల్ లెట్స్ సి వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, లెట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ గేర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది ఒక గేర్ అనుకోండి. ఓకేనా? దిస్ గేర్ హ్యాస్ సమ్ డయామీటర్ అండ్ సమ్ డిస్టెన్స్ ఇస్ సమ్ లెంత్ ఇస్ దేర్. ఓకే, సో కన్సిడర్ ద గేర్. ఈ గేర్ చూసుకున్నట్టయితే రూట్ షీట్ అనేది ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఎలా ఉంటుందమ్మా. ఓకే, పార్ట్ నెంబర్, దీనికంటే ఒక నెంబర్ ఇస్తారు. ఓకే, ఇండస్ట్రీలో ఎవ్రీ పార్ట్ దే విల్ బి గివింగ్ ద పార్ట్ నెంబర్ అనొచ్చు, బ్యాచ్ నెంబర్ అనొచ్చు, లాట్ నెంబర్ అనొచ్చు. మనం తినే కాంపోనెంట్స్ ఉంటాయి కదా, కుర్కురేలు, లేసులు అని బ్యాచ్ నెంబర్లో ఒకటి ఉంటాయి, చూసారు లేదా? అదే బ్యాచ్ నెంబర్ కొట్టగానే మనకి తెలిసిపోతుంది, అంటే ఏ టైంలో ఏ టైప్ అంటే ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ అయింది ఏంటంటే తెలిసిపోతుంది బ్యాచ్ ప్రొడక్షన్లో. సేమ్ అదే విధంగా దానికి పార్ట్ నెంబర్ ఇస్తారు. తర్వాత నేమ్, ఇదేంటి గేర్. ఈ గేర్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో తయారవుతుంది? మైల్డ్ స్టీల్లో తయారవుతుంది. క్వాంటిటీ అంటే 150 నెంబర్ కావాలి మనకి, 150 గేర్లు కావాలి. అంటే ఇక్కడ ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ రూట్ షీట్కి ఇలా ఉంటుంది. మనకు కావాల్సిన గేర్ కావాలి, గేర్ మైల్ స్టీల్ తయారవుతుంది, 150 క్వాంటిటీ కావాలి, అండ్ దాని పార్ట్ పేరు ఇది. సో నెక్స్ట్ ఏం చెప్పారు? పార్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఏమేమి ఆపరేషన్స్ చేయాలో మనకి డీటెయిల్గా ఉంటుంది. డిపార్ట్మెంట్, ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే స్మితి. ఓకే, స్మితి డిపార్ట్మెంట్. స్మితి అంటే మీకు తెలుసు కదా. ఓకే, మనకి ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద చూసుకున్నట్టయితే చాలా మంది కొడవళ్ళు అలాగే గొడ్డలు ఒకటి చేస్తారు కదా, అంటే హీట్ ట్రీట్మెంట్ ఇస్తారు కదండి. అంటే మన బొగ్గులో కాల్చి దాన్ని మనం బ్లాక్ ఫోర్జింగ్ అంటాం, స్మితి అంటాం, స్మితి. ఓకే, సో అదే విధంగా మనకి హ్యామర్తో బ్లో చేస్తారు కదమ్మా, కత్తిపీటలో చేసినప్పుడు గట్రా సేమ్ అదే విధంగా స్మితి డిపార్ట్మెంట్కి వెళ్ళి పవర్ హ్యామర్ అంటే ఒక హ్యామర్ బ్లో ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఆపరేషన్, ఫస్ట్ అది చేయాలి. ఓకే, డిస్క్రిప్షన్. ఓకే, ఫోర్జ్ లివింగ్ ఫర్ మషినింగ్ ఆల్ ఓవర్. ముందు ఫోర్జింగ్ చేసి తర్వాత మిషనింగ్ చేస్తామంట. దానికి సెటప్ టైం ఎంత, ఆపరేషన్ టైం ఎంత, టైం కూడా మెన్షన్ చేసుకుంటాం మనం. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత సేమ్ స్మితి డిపార్ట్మెంట్లోనే సెకండ్ ఆపరేషన్ ఏం జరగాలంటే పంచ్ ద హోల్ ఇన్ ద ఫోర్జింగ్. ఏదైతే ఫోర్జింగ్ మెటీరియల్ వచ్చిందో దాని లోపల మనం ఒక హోల్ అనేది బిల్డ్ చేయాలి విత్ డయామీటర్, సమ్ డయామీటర్. ఓకే, అది చేయడానికి మనకి 5 hours టైం పడుతుంది, సెటప్ టైం. ఓకే, మనం ఆపరేటింగ్ టైం అంటే మనం 5 hours పెట్టుకున్నాం దీనికి, 150 దానికి కూడా. మనకు ఆపరేటింగ్ టైం మ్యాక్సిమం 40 minutes అయిపోవాలి, అంటే 20 minutes అవ్వాలి. మనం తక్కువ ప్లాన్కి షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్మితి అయిపోయిన తర్వాత హీట్ ట్రీట్మెంట్. ఆ గేర్ స్ట్రెంగ్ కోసం మనం ఏం చేస్తామంటే అంటే ఆ పార్టికల్స్ కరోజన్స్ తగ్గించడం కోసం అంటే అబోరిక్ క్రిస్టలైజేషన్ మనం తీసుకొస్తాం. సో హీట్ ట్రీట్మెంట్, తర్వాత వెల్డింగ్, తర్వాత అలా కాస్టింగ్. సో అలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా వెళ్తే ఎంత ఆపరేషన్స్ అనేది ఈ విధంగా షీట్ ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రిపేర్ చేసిన షీట్ని మనం రూట్ షీట్ అని అంటాం. ఓకేనా? హౌ యూ గెట్ ఐడియా అబౌట్ ద రూట్ షీట్? ద రూట్ షీట్ ఇన్ సెన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ఆపరేషన్స్. ఆపరేషన్ గురించి ఒక రిటర్న్ ఫామ్లో రాసిందని మనం రూట్ షీట్ అని అంటాం. ఓకే.